దోమలు డెంగ్యూ కేసుల నియంత్రణపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వర్షాకాలంలో దోమలు ప్రబలకుండా డెంగ్యూ కేసులు పెరగకుండా చూడాల్సిన బాధ్యతలు జోనల్ కమిషనర్, మెడికల్ ఆఫీసర్కు అప్పగించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలోని 100 ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో దోమల నివారణ, డెంగ్యూ నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సెక్రటేరియట్ లో జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దోమలు పెరగకుండా చూడడం, డెంగ్యూ కేసులు కంట్రోల్ చేయడంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ కు సంబంధించి మెడికల్ ఆఫీసర్లు, డిఈలతో ఎంటమాలజీ అధికారులు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ నేరుగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డెంగ్యూ కేసులను కంట్రోల్ చేసే దిశగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్లు నిల్వ ఉంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. వర్షాకాలం పూర్తయ్యే వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో అన్ని స్కూల్స్ లో డెంగ్యూ కంట్రోల్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బయాలజీ టీచర్లతో స్కూల్స్ లో ఎగ్జిబిషన్ నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం అన్ని కాలనీలు, బస్తీల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి దోమల నివారణపై అవగాహన కల్పించాలన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ప్రజలను అప్రమత్తం చేసేందుకు మొబైల్, ఈమెయిల్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్లు, ఎస్ఈ, ఏఈలతో అన్ని జోనల్ కార్యాలయాల్లో వారానికోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డెంగ్యూ కేసు నమోదైన వారి ఇంటిని మెడికల్ ఆఫీసర్లు హోమ్ విజిట్ చేసి వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించేలా అవగాహన కల్పించాలన్నారు దానకిషోర్. మరోవైపు దోమల నివారణపై ఎంటమాలజీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 4364 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్న కమిషనర్ ఈ ఏడాది కేసులు పెరగకుండా చూడాలన్నారు.